ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో రేయింబవళ్లు మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మట్టి అక్రమ తవ్వకాలను నియంత్రించాలనే చిత్తశుద్ధి అధికారులకుంటే మూలాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి. కానీ ఆ దిశగా అడుగులు పట్టం లేదు. ఓ మంత్రి అనుచరుల ఆధ్వర్యంలో మట్టి దందా యథావిధిగా సాగుతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో అడుగుపెట్టి తవ్వకాలు ఆపరు, తరలింపు ఆగదు. దారి వెంట కాపు కాసే అధికారులు మట్టి తరలిస్తున్న లారీలను ఆపి జేబులు నింపుకునే వ్యవహారంలో ఉన్నారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో మట్టి తవ్వుతున్నా అడగరు, అడ్డుకోరు. రేయంతా హోరెత్తిన జేసీబీలు తెల్లారేసరికి గప్చుపై మామిడి తోటల్లో నక్కుతున్నాయి. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. విజయవాడ గ్రామీణం, గన్నవరం, కొండూరు మండలాల్లో అరాచకమిది. కలెక్టర్ ఢిల్లీరావు స్వయంగా వచ్చి అక్రమ తవ్వకాలపై హెచ్చరించినా మట్టి దందా ఆగలేదు. అవినీతి అధికారులకేమో కనకవర్షం కురిపిస్తోంది. ప్రభుత్వ అసైన్డ్ భూములు, చెరువులు కబ్జా చేసి కోట్ల రూపాయల విలువైన మట్టి దోచేస్తున్నారు. రాత్రి సమయంలో మట్టి అక్రమ రవాణా చేస్తున్న 4 టిప్పర్లను ఇటీవల కొత్తూరు తాడేపల్లి పెట్రోల్ బంకు వద్ద వీఆర్ఓ పట్టుకున్నారు. విజయవాడ 2వ పట్టణ పోలీసులకు ఫోన్ చేస్తే స్పందించలేదని, ఉన్నతాధికారులకు చెప్పినా రాకపోవడంతో 4 లారీలు తప్పించుకుని వెళ్లాయని వీఆర్ఓ చెబుతున్నారు. కానీ 4 లారీలకు 5,000 చొప్పున 20,000 రూపాయలు లంచమిచ్చి తప్పించారనేది గ్రామస్తుల వాదన. వచ్చిన డబ్బును అధికారులు తలాపిడుకును పంచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి రోజూ రాత్రి వేళల్లో మట్టి లారీలు యథేచ్ఛగా తిరుగుతున్నా అడిగే నాథుడే లేడు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాల్లో అసలు మూలాలను వదిలి కొసరు పట్టుకుని అధికార యంత్రాంగం వేలాడుతోంది. మట్టి అక్రమ తవ్వకాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. మట్టి మాఫియా నుంచి అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నాయని ఫిర్యాదులు ఉన్నాయి. 3-4 రోజులు ఆపేసినా తర్వాత మళ్లీ మొదటికే వస్తున్నాయి. అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించిన, హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసినా, అటవీ ఉన్నతాధికారులు ఆదేశించినా ఆగిన పాపాన పోలేదు. సాధారణంగా మట్టి అక్రమ తవ్వకాలు జరిగితే క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ఎంత మేర తవ్వారో లెక్కలు తీసి జరిమానా విధిస్తారు, సీనరేజీ రుసుములు తీసుకుంటారు. కానీ విజయవాడ గ్రామీణం, కొండూరు, గన్నవరం పరిధిలో అధికారులు ఆ ప్రాంతం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. 1-2 టిప్పర్లు పట్టుకున్నా అవి కేసులు లేకుండానే తప్పించుకుంటున్నాయి. కోడ్ వచ్చినా ఎక్కడా ఆగలేదు. ఎన్నికల ముందు నుంచి కొందరు మట్టి తవ్వకాలు ఆపేశారు. జిల్లా మంత్రి బంధువులు, ముఖ్య అనుచరులు ఇద్దరూ అడ్డగోలుగా తవ్వి రాత్రివేళల్లో ప్రైవేటు వెంచర్లకే తరలిస్తున్నారు. నైనవరంలో అధికార పార్టీ నాయకుడు, మంత్రికి సన్నిహితుడు, నియోజకవర్గ ప్రజాప్రతినిధి అనుచరుడిగా ఉండి కొన్నాళ్లుగా తవ్వకాలు సాగిస్తున్నారు. సర్వే నంబర్ 257 సమీపంలోని దొండతిప్ప భూములను ఆనుకుని ఉన్న అసైన్డ్ భూముల్లో తవ్వేస్తున్నారు. తమకు అనుమతులు ఉన్నాయని అధికారుల వద్ద వాదిస్తున్న ఈ నేత కేవలం రాత్రి వేళల్లోనే తవ్వించేస్తున్నారు. 10 రోజులుగా 4 ఎకరాల్లో తవ్వి రాత్రి సమయాల్లో పోలవరం కాలువ మీదుగా తరలిస్తున్నారు. కొత్తూరు తాడేపల్లికి చెందిన మరో మంత్రి బంధువు, అధికార పార్టీ నేత వసంతరాయలు తిప్ప సమీపంలో తవ్వేసి రాత్రికి రాత్రి రవాణా చేస్తున్నారు. ఓ రైతు భూమి గట్టును ఆనుకుని తవ్వకాలు చేశారు. ఆ రైతు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అక్కడే 10 ఎకరాల్లో పురాతన చెరువు ఉండగా దాన్ని సైతం ఆక్రమించి ప్రైవేటు భూమిగా చిత్రీకరించి తవ్వకాలు సాగిస్తున్నారు. తహసీల్దార్ కనీసం చెరువు ప్రాంతాన్ని పరిశీలించలేదు. కలెక్టర్ ఢిల్లీరావుకు తెదేపా నాయకుడు జములయ్య ఫిర్యాదు చేశాక పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత వీఆర్ఓలను రాత్రి విధుల్లో ఉంచుతున్నారు. కొద్దిసేపు కాపు కాసి లారీలు వస్తే వసూళ్లు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. గత 2 నెలల్లో ఒక్కసారి మాత్రమే 4 లారీలను పట్టుకుని ఠాణాకు తరలించారు. టిప్పర్లను పట్టుకుంటే మాఫియా రేటు పెంచింది. గన్నవరం మండలం పరిధిలోనూ కొండపావులూరు, వెదురుపావులూరు తదితర ప్రాంతాల్లో రాత్రిపూట తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడ గనుల శాఖ అధికారులు క్షేత్రస్థాయికి కదిలింది లేదు. లారీలను పట్టుకున్నదీ లేదు. మరో వారంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఈలోగా అందిన కాడికి తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు. మేఘా సంస్థ పేరుతోనూ తవ్వకాలు సాగిస్తున్నారు. తమకు సంబంధం లేదని ఆ సంస్థ ప్రకటించింది.
తమ వాహనాలకు జీపీఎస్ ఉంటుందని వివరించింది. తమ పేరుతో తవ్వకాలు సాగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సంస్థ కోరింది.